వాళ్ళకి మంచిగా ఆ పిల్లలు ఎడ్యుకేషన్ కొంచెం దూరంగా ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్లస్ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ బుక్స్ కానీ ఫ్లాగ్స్ కానీ పెన్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా మీ పిల్లలు. అంటే ఇక్కడ వాళ్ళ అర్థం ఏం చేస్తున్నారండి, ఇక్కడ ఏవి దూరంగా ప్రైవేట్ స్కూల్ ఉండవు, ప్రైవేట్ స్కూల్ ఉండవు, ఇక్కడ ప్రైవేట్కి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి. సో మీరు పిల్లలకి ఉచితంగా ఏమి డబ్బులు ఒక్క రూపాయి కూడా కట్టలేదు, బుక్స్ కానీ పెన్కి కానీ దేనికి కూడా ఒక రూపాయి కట్టలేదు. ఇంకా మీ పిల్లలు బాగా చదువుకున్నారు అనుకో వాళ్ళు ఇంకా హై ఎడ్యుకేషన్కి తీసుకెళ్తారు. వాళ్ళు బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ తర్వాత బట్టలు కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏం చేయాలి, డైలీ వాళ్ళకి పంపాలి, ట్యూషన్ పంపాలి. ఎడ్యుకేషన్ అనేది బాగా క్వాలిటీగా ఉంటుంది, అన్నీ బాగా చెప్తారు, యాక్టివిటీస్ చేయించారు. ఎక్కడ లేనివన్నీ కూడా మనం హెల్పింగ్ హార్ట్స్ ట్యూషన్ సెంటర్లో ఉంటాయి. ఫ్లాంగులు పెన్సిల్లు సరేజ్ కానీ ఫ్రీగా ఇస్తారు. రోజు ఎవరు చెప్తున్నారు మీకు ఫ్రీగా, ఎవరు చెప్తున్నారు తెలుసా? ఎవరు చెప్తున్నారు? లక్ష్మి పైకి కాదు మనకి ఏ సంస్థ ద్వారా, మీకు ఏ సంస్థ చెప్తారు? హెల్పింగ్ హార్ట్స్. ఎవరు ఫౌండేషన్ ఎవరు? హెల్పింగ్ హార్ట్స్ వాళ్ళు మనకి ఫ్రీగా స్టేషనరీ అండ్ అందరికీ బుక్స్ ఫ్లాంగ్స్ ఎరేజర్లు అన్ని మెటీరియల్ ఇస్తున్నారు. ప్లస్ మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. తెలుసు మీకు ఎక్కడ ఈ విలేజ్లో ఎక్కడ కూడా ప్రైవేట్గా ఇక్కడ లేదు కదా, మీకు పెడుతున్నారు. బాగా చదువుకొని మంచిగా మీకు ఇంకా ఏమైనా కావాలంటే నీడ్స్ ఏమైనా ఉంటే మన ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. మీరు చేయాల్సిన ఏంటంటే బాగా చదువుకోవాలి. ఇచ్చినవి మీకు ఒట్లన్నీ బాగా చేసుకొని వీడియోస్లో అన్నీ మీకు నేర్పిస్తే మీకు ఇంకా ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఇస్తారు. అర్థమవుతుందా? మన సైన్స్ ప్రాజెక్ట్ చేస్తారు మీరు, సైన్స్ ప్రాజెక్ట్స్ అలాంటివి చెయ్యాలి. ఎక్కువగా కొత్తగా ఆలోచించాలి, ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, భయపడి కూడా దేనికి నేను చదివితే నేను ఫస్ట్ ఉంటానని ఉండాలి. ఓకేనా? ఇట్లోకి వెళ్ళాలంటే మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మంచిగా ఏదో క్రియేటివ్గా ఆలోచించి సైంటిఫిక్గా ఏదైనా కనిపెట్టాలి, బాగా చదువుకోవాలి. అర్థమవుతుందమ్మా? మీరు డైలీ 2 గంటలు చదువుకున్నా నీట్గా అన్నీ కూడా యాక్టివ్గా చేసుకున్నారు అనుకో, యాక్టివిటీగా కూడా చదువుకోవచ్చు. మన కంట్రీ నేమ్ ఏంటి? మన కంట్రీ నేమ్ ఇండియా. వెరీ గుడ్. మన స్టేట్ నేమ్ ఎక్కడుంది? మన స్టేట్ ఇందులో ఎక్కడుంది? కింద చేద్దాం. ఓకే. మన ఇండియా క్యాపిటల్ ఏంటి? ఇండియా క్యాపిటల్ ఎక్కడ ఏంటి తెలుసా? ఇండియా క్యాపిటల్ ఇండియన్ క్యాపిటల్ ఎక్కడున్నదా? నోటిల్లే ఎక్కడుంది? నోటిల్లే ఇందులో చూడండి. అదేంటి? రాజస్థాన్. అది ఇక్కడ ఉంది. రెడ్ కలర్లో ఉంది మనకి, ఇక్కడ ఉంది రెడ్ కలర్లో మన క్యాపిటల్. సరే, మన ఇండియా ఉంది కదా, ఇండియాకి చుట్టుపక్కల మన భారతదేశానికి చుట్టుపక్కల ఏ దేశాలతో బాండింగ్ కలిగి ఉంది? మన దేశంతో వాటర్ బాడీస్ ఏ ఉన్నాయి అంటే సముద్రాలు, ఏ సముద్రాలు కలిసి ఉన్నాయి, ఏ మహాసముద్రాలు కలిసి ఉన్నాయి అని తెలుసుకుందాం. ఇది మన ఇండియా కదా. మన ఇండియాకి ఈస్ట్ ఏంటి, వెస్ట్ ఏంటి, సౌత్ ఏమున్నది, నార్త్ ఏమున్నాయి. మన ఇండియా ఉంది కదా, ఇది నార్త్ ఏంటి? ఇక్కడ ఇండియాకి నార్త్ ఏంటి? నార్త్ అంటే తెలుగా. ఉత్తరం ఏంటి? ఉత్తరం దక్షిణం ఉన్నాం కదా. మన ఇండియాకి ఉత్తరాన్ని ఏమున్నాయి, దక్షిణాన్ని ఏమున్నాయి? మీరు పీపుల్ పరంగా చూసుకుంటే స్మాలెస్ట్ మరి హైయెస్ట్ పీపుల్ కలిగిన స్టేట్ ఇక్కడ ఉందని, ఎక్కడుంది? ఓకే. ఎక్కువ బాండరీ, ఎక్కువ భూసరహద్దు కలిగిన స్టేట్ ఏంటి మనకి? ఎక్కువ అది దేశం ఏంటి? ఇప్పుడు ఏం చెప్పండి? బంగ్లాదేశ్ అని చెప్పండి. ఇక్కడ ఉందని చెప్తాను బంగ్లాదేశ్. నార్థన్ స్టేట్, సౌతర్న్ స్టేట్ ఏంటి మనకి? సౌతర్న్ స్టేట్ ఓకే. మరి ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలు ఏంటి? 7 స్టేట్స్ అన్నారు కదా, ఏంటి? ఒక చెప్పండి.